ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసి గృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము పంచమ స్కందము. ఇంకా కూడా వేద మార్గాన్ని విడిచి పాషండ మార్గంలో ప్రవర్తించే పురుషుని అసిపత్రవనము. అసిపత్రము అంటే కత్తి అని అర్థం. ఆ అసిపత్రవనంలో యమకింకరులు కొరడాలతో కొడుతూ పరిహాసం చేస్తూ తోలుతూ ఉంటారు. అప్పుడు ఆ అసిపత్రాలు అంటే కత్తులు శరీరాన్ని కోస్తూ ఉంటాయి. అడుగడుగునా కూడా వారు మొరపెడుతూనే ఉంటారు. దండింపరాని వారిని దండించిన, విప్రులను హింసించిన వారిని యమభటులు కాలసూత్ర నరకాలు అనే వాటిలో పడవేసి దండిస్తారు. మరియు నట్టి దుష్ట మానవు గింకరుల్ విరిచి చెరకు గోల విరిచినట్లు బాధ పెట్టుచుండబడి మూర్చజెందుచు మొరలు వెట్టుచుండు భూపవర్య. అటువంటి దుష్టులను యమకింకరులు చెరకు గడిని విరిచినట్లుగా విరిచి బాధ పెడతారు. ఆ దుష్టులు మొరలు పెడుతూ మూర్చిపోతారు. రాజా, ఎవడైనా సరే దైవకల్పితమైన వృత్తితో జీవించే జంతువులను హింసిస్తే వానిని అంధకూపం అనే నరకంలో పడవేస్తారు. అతడక్కడ పూర్వం తాను చేసిన ప్రాణి ద్రోహం చేత అక్కడి క్రూర పక్షులు, క్రూర మృగాలు, పశువులు, సర్పాలు, దోమలు, నల్లులు, ఈగల చేత కూడా హింసింపబడుతూ ఆ కటిక చీకటిలో నిద్రాసుఖం ఏమాత్రం లేకుండా పాప శరీరంలో ఉన్న జీవునిలాగానే మృతప్రాయుడై ఉంటాడు. తన కలిమినెవ్వడేని ధన బాంధవ వరుల గూడిదగ గుడువక తానును వాయసంబు భక్షించిన మాకిం దిన్నవాడు శీఘ్రమయ్యచటున్. క్రిమి భోజనమని అడి నరకంబున బడి క్రిములే కూడుగా గుడుచుచూ దాగ్రిమియగుచు లక్ష పరిమాణము గల క్రిమి కుండమందు నాటుకముయుండున్. తన సంపదను ఎవరైనా సరే తన బంధువులతో కలిసి తినకుండా తానొక్కడే కాకిలాగా తింటే వాడు వెంటనే క్రిమి భోజనమనే నరకంలో పడిపోతాడు. పడిపోయి క్రిములనే తింటూ ఉంటాడు. క్రిములే తింటూ తాను మళ్ళీ కూడా క్రిమియే అవుతాడు. 1,00,000 క్రిములున్న క్రిమికుండంలో పడి ఉంటాడు. ఈ భూలోకంలో ఎవరైనా ఎట్టి ఆపదలు లేకపోయినా దొంగతనంగా బ్రాహ్మణాదుల బంగారం కానీ, రత్నాలు కానీ మొదలైన ద్రవ్యాలను కనుక అపహరించి వేస్తే ఆ పురుషుని అగ్నివర్ణం కల కాల్చినటువంటి శూలాలతో అతని యొక్క శరీరాన్ని పొడుస్తూ బాధిస్తూ ఉంటారు. కామాతురులై స్త్రీ పురుషులు ఆ గమనాలను అంటే పొందరాని వారిని పొందితే అట్టి వారినైతే యమలోకంలో వాడి కొరడాలతో కొట్టి కాల్చిన ఉక్కు విగ్రహాలను కౌగిలించుకోమని చెప్తారు. అలా కౌగిలింపజేస్తారు. సర్వజంతుజాల సంగమముందెడు వాని బట్టి గట్టి వజ్రదంష్ట్రకములు గలుగునట్టి ఘనతర శాల్మలి తరువులందు చేర్చి దంతురెప్పుడు. జంతువులతో సంగమించే వానిని పట్టుకొని వజ్రదంష్ట్రకాలు కలిగినటువంటి శాల్మలి వృక్షాలకు కట్టి దంచి దంచి పారేస్తారు. పార్థివేంద్ర నరుడు పాషండ దర్శనుడగుచు ధర్మ మార్గమడచెనేని వాడు నరకమందు వైతరణి నది నుడువకెప్పుడు బొరలి బడుచునుండు. వైతరణి నది నుడుగకెప్పుడు బొరలి బడుచునుండు. ఓ రాజా, మానవుడు పాషండ దర్శనుడై ధర్మ మార్గాన్ని నశింపజేస్తే వాడు నరకంలో వైతరణి నదిలో పడి దొర్లుతూ ఉంటాడు. ఆ వైతరణి నదిలో చేపలు, మొసళ్ళు మొదలగునవి భక్షిస్తాయి.
ప్రాణాలు పోతూ ఉంటే తన పాపాలను తలుచుకొని అతడు మలమూత్రాలు, చీము, రక్తము, వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు, మెదడు, మాంసము, క్రొవ్వు మొదలగు వాని ప్రవాహంలో పడి తపిస్తూ ఉంటాడు. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని పొంది శౌచము మొదలైన ఆచారాలను విడిచి సిగ్గు విడిచి పశువు వలె సంచరిస్తే అతడు నరకాన్ని పొందుతాడు. పొంది అందులో మలమూత్రాలు, చీము, చొంగ, శ్లేష్మాలతో నిండిన సముద్రంలో త్రోయబడతాడు. అసహ్యకరాలైనటువంటి ఆ ద్రవ్యాలను భుజిస్తూ ఉంటాడు. సునకముళ్ళ బెంచి అవ్వండనయంబును వేట సలిపి ఆత్మార్థముగా వన మృగముల జంపును నా మనుజాధముళ్ళ నస్త్రములను మర్దింతురొగిన్. కుక్కలను పెంచి వేటాడి వనమృగాలను చంపేవానిని అస్త్రాలతో మర్దిస్తారు. అక్కడ జృంభణముననెవడు దంబార్థమై పశువులను జంపి జన్నములను చేయువాని బట్టి యముని వారలు గోయుచునుందురెప్పుడు మిగుల సందడిలుచు. తాను యజ్ఞకర్తనని గొప్పలు చెప్పుకోవడానికి పశువులను చంపి యజ్ఞాలు చేసేవాని శరీరాన్ని యమభటులు కోస్తూ ఉంటారు. కామంతో తన భార్య చేత రేతపానం చేయించే పాపాత్ముని రేతో హ్రదములోకి త్రోసి ఆ రేతస్సునే పానం చేయిస్తారు. రాజపుత్రులైనా సరే చోరులైనా ధనిక గ్రామాలపై బడి దహనాలు చేసేటువంటి వారిని, విషాదులతో ఇతరులను చంపేవారిని 720 కుక్కల చేత కరిపించి వారిని అవి తినేటట్లుగా చేస్తారు. లంచంబుగొని సాక్షి వంచించి అనృతంబు బలికెడు పాపాత్ము బట్టి కట్టి అంత మానక వీచియను నరకమునందు శతయోజనోన్నత శైల శిఖరమున తల క్రిందుగాను నిచి అధోముఖంబుగా బడద్రొబ్బిన బొబ్బలిడుచుగళ్ళోలములు లేని కమలాకరము బోలే జదరమై అన్న పాషాణమందు బడిన ఎంతన దేహంబు బగిలి పెక్కుతున కలై పాసి అది గూడి కొనుచు నుండ యాకులతను పొందుచుండును గాని చావు లేకుండు నా దుష్ట జంతువునకు. లంచం తిని తప్పుడు సాక్ష్యం చెప్పే వారిని కట్టివేస్తారు. వీచి అనే నరకానికి తీసుకొని పోతారు. అక్కడ 100 యోజనాలు ఎత్తు కలిగిన కొండ శిఖరం నుండి తల క్రిందులుగా పడద్రోస్తారు. అప్పుడు అతడు బొబ్బలు పెడుతూ చదరమైన రాతి మీద పడిపోతాడు. వెంటనే శరీరం బ్రద్దలై కూడా మళ్ళీ కూడుకుంటూ ఉంటుంది. వాడికి భయంకరమైన బాధ కలుగుతూ ఉంటుంది, కానీ చావు మాత్రం రాదు. సోమయాజి భార్య గామించి పొందిన వాని గపట మధ్యపాన సోమపానమనుదినంబు పానంబు సేయు విక్షత్రియలును బట్టి సంభ్రమమున రొమ్ము ద్రొక్కి మోము రిమ్మ బట్టగ మోది అనల ముఖమునందు నగ్నివర్ణముగనుగాచి వక్త్రమున నిండగా నుక్కు నీరు ఓతురేచి నిష్ఠురముగా. అదే సోమయాజి భార్యను కామించి పొందిన వానికి సోమపానం పేరుతో మద్యపానం చేసే క్షత్రియ వైశ్యులను బట్టి రొమ్ము త్రొక్కి చావమోది కాగిన ద్రవరూపమైన ఉక్కును వారి నోట్లో పోస్తారు. నీచవర్ణుడు తపో దాన విద్య ఆచారాలలో పెద్దలకు అవమానం చేస్తే వానిని క్షార కర్దమ అనే నరకంలో తలక్రిందులుగా వేలాడదీస్తారు. యమభటులు బాగా బాధిస్తారు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే తమ శరీర రక్షణ కోసం పశువులను మానవులను వారిని బలి ఇస్తే వారిని నరకంలో తల క్రిందులుగా యమకింకరులు చురక కత్తులతో నరికి వారి రక్తం త్రాగుతూ తిరుగుతారు. గ్రామాలలో కానీ అరణ్యాలలో కానీ జంతువులను శూలం మీద గుచ్చి బాధించేవారు శూలసూత్రమనే నరకంలో శూలానికి గుర్చబడతారు. రాబందులు గ్రద్దలు మొదలగునవి వారిని ముక్కులతో పొడుస్తూ లాగుతూ భక్షిస్తాయి. ధూర్త స్వభావంతో జంతు పీడన కలిగించేవారు దండశోకమనే నరకంలో పడతారు.
అక్కడ 5 తలలు 7 తలలు గల పాములు వారిని కరుస్తూ ఉంటాయి. ఎనయ దొడ్డిలోన నిండ్లలోనైనను పశుపతంగ హరిణ పంక్తి నెల్లా బట్టి హింస చేయు పాపాత్ము విషవహ్ని ధూమశిఖల ద్రొబ్బుదురు నృపాల. రాజా, దొడ్డిలో కానీ ఇళ్లల్లో కానీ మరి పెరట్లో ఉన్నటువంటి పశువులను పక్షులను జింకలను పట్టి బాధించే పాపాత్మని విషాగ్నుల యొక్క పొగల్లో పడవేస్తారు. తన ఇంటికి వచ్చిన మనుజుని నతిదింగ్రోధ దృష్టి చూచిన వాణిం గనుగవల వజ్రదంష్ట్రలదనరినయా కంకగృధ్రతతి భక్షించున్. తన ఇంటికి వచ్చినటువంటి అతిథిని కోపదృష్టితో చూచిన వానిని యమలోకంలో వజ్రదంష్ట్రలు అంటే రాతి దంతాలు కలిగిన రాబందులు గ్రద్దలు భక్షిస్తాయి. ధనవంతుండగు మానవుండు గడకన్ ధర్మోపకారంబులన్ ఘనతం జేయకయుండెనే నియమలోకంబందు సూచి ముకంబను నా దుర్గతి బట్టి త్రోచి ఇదిగా పై ఉన్న భూతటంబంచున్ పాశంబుల బట్టి కట్టి వడితో నొప్పింతు రత్యుగ్రులై. ధనవంతుడైన మానవుడు ధర్మాన్ని ఉపకారాన్ని చేయకపోతే యమలోకంలో అతడు సూచీముఖము అనబడే నరకంలోకి త్రోయబడతాడు. యమభటులు వారిని ఇది ధనరూప పిశాచం అంటూ పాశాలతో కట్టి కోపంతో బాధిస్తారు. నరవరేణ్య ఇట్టి నరకముల్ యమలోకమందు గలవు మరి సహస్ర సంఖ్యలందు శమన దూతల నిశంబు బాధింతురవని ధర్మదూరులైన నరులా. ఓ రాజా, ఇటువంటి నరకాలు యమలోకంలో వేల కొద్దీ ఉన్నాయి. భూమి మీద ధర్మదూరులైన ధర్మానికి దూరమైన వారిని యమదూతలు ఎల్లప్పుడూ బాధిస్తూ ఉంటారు. ధర్మవంతులెల్లదప్పక స్వర్గంబునందు భోగ సమితి బొందుచుందురెలమి పుణ్య పాపముల శేషముల వల్ల బుట్టు చుందురవణి పుణ్యచరిత. ధర్మపురులంతా తప్పక స్వర్గభోగాలు పొందుతూ ఉంటారు. ఆ పుణ్య పాపాల శేషంతో మళ్ళీ కూడా భూమి మీద జన్మిస్తూ ఉంటారు. ఓ రాజా, మోక్ష మార్గం పూర్వమే చెప్పాను. ఇప్పుడు నీకు చెప్పినవన్నీ బ్రహ్మాండ కోశంలో 14 కోశాలు కలవని పురాణాలు చెప్పేవి. ఆ బ్రహ్మాండం శ్రీమన్నారాయణుని స్థూల శరీరం కావడం చేత బ్రహ్మాండం ఎవరు వర్ణిస్తారో ఎవరు వింటారో వారికి సకల శ్రేయస్సులు కలుగుతాయి. ఈశ్వరుని స్థూల శరీరం తెలిసిన వారికి శ్రద్ధ భక్తి కూడా కలుగుతాయి. అప్పుడు వారికి స్థూలదేహం తెలుస్తుంది. రాజా, భూమి, ద్వీపాలు, నదులు, పర్వతాలు, ఆకాశము, సముద్రాలు, పాతాళము, దిక్కులు, నరకము, తారాగణము, లోకాలు, వీనిలో ఉన్న శ్రీహరి యొక్క స్థూల రూపాన్ని గురించి వినిపించాను. జలజ భవాది దేవముని సన్నుత తీర్థ పదాంబుజాత నిర్మల నవరత్న నూపుర విరాజిత కౌస్తభ భూషణాంగయోజ్వల తులసీ కురంగ మదవాసన వాసిత దివ్య దేహ శ్రీనిలయ శరీర కృష్ణ ధరణీధర భాసు శశాంకలోచన. బ్రహ్మాది దేవతల చేత మహర్షుల చేత ప్రశంసింపబడేవాడా, ఓ పుణ్యతీర్థముల వంటి పాదపద్మాలవు కలిగిన వాడవు, మాలిన్యము లేనటువంటి నిర్మలమైన నవరత్నాల నూపురాలతో ప్రకాశించేవాడవు, కౌస్తభరత్నం భూషణంగా కలిగిన శరీరాన్ని కలిగిన వాడవు, ప్రకాశవంతమైన తులసి వాసనతో పరిమళించే దివ్య దేహం కలిగిన వాడవు, లక్ష్మికి నిలయమైన శరీరం కలవాడవు. ఓ కృష్ణ, భూమిని మోసేవాడవు, సూర్యుడు చంద్రుడు కనులుగా కలిగిన వాడవు, శ్రీ తరుణి హృదయ స్థిత పాతక హర సర్వలోక పావన భువనాతీత గుణాశ్రయ యతి విఖ్యాత సురార్చిత పదాబ్జకం సవిదారి.
లక్ష్మీదేవి హృదయంలో ఉన్నవాడవు, పాతకాలను హరించేవాడవు, లోకాలన్నీ కూడా పవిత్రం చేసేవాడవు, లోకాతీత గుణాలకు నిలయమైన వాడవు, మిక్కిలి ప్రసిద్ధి నొందిన వాడవు, దేవతల చేత పూజింపబడే పాదపద్మాలు కలవాడవు. ఓ కంస సంహారక, దండితారి సమూహ భక్త నిదాన దాన విహార మార్తాండ మండల మధ్య సంస్థిత తత్వరూప గదాసి కోదండ శంఖ సుదర్శనాంక సుధాకరార్క సునేత్ర భూమండలోద్ధరణాత్త పోషణ మత్త దైత్య నివారణ. దండింపబడిన శత్రు సమూహాలు కలిగిన వాడవు, భక్తులను నిదానం కలిగిన వాడవు, దానగుణంలో విహరించేవాడవు, సూర్యమండలం మధ్యలో ఉన్నవాడవు. ఓ తత్వస్వరూప, గద, కోదండము, శంఖము, సుదర్శనము చిహ్నాలుగా కలిగిన వాడవు, చంద్రుడు సూర్యుడు నేత్రాలుగా కలిగిన వాడవు, భూమిని ఉద్ధరించిన వాడవు, ఆప్తులను రక్షించేవాడవు, మదించిన రాక్షసులను సంహరించేవాడవు. ఇది సకల సుఖవి జనులకు ఆనందకరుడైన బొప్పనామాత్యుని పుత్రుడైన గంగనార్యుని చేత వ్రాయబడిన శ్రీమద్భాగవత మహాపురాణంలో భరతుని కొడుకైన సుమతికి రాజ్యాభిషేకము, పాషండ దర్శనము, సుమతీపుత్రుల విస్తారము, గయుని చరిత్ర, గయుని స్తుతి, భూమి, ద్వీపాలు, వర్షాలు, నదులు, పర్వతాలు, ఆకాశము, సముద్రాలు, పాతాళము, దిక్కులు, నరకాలు, తారకాగణాలు, వీటిని గురించిన కథలు కలిగిన 5వ స్కందములో ద్వితీయ శ్వాసము సమాప్తము అని చెబుతూ, అంతేకాదు ఇప్పుడు షష్టమ స్కందము. శ్రీ మహాభారతమునందు షష్టమ స్కందమునందు శ్రీవత్సాంకిత కౌస్తుభ స్ఫురిత లక్ష్మీ చారు వక్షస్థల శ్రీ విభ్రాజితు నీలవర్ణు శుభో రాజీవాక్షు గంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుటో దీప్తోరు రత్న ప్రభావ్యాపి విద్ధాంగ్రి సరోజునచ్యుత్యుగృపావాసుం ప్రశంసించెదన్. శ్రీవత్సము అనే పుట్టుమచ్చతో కలిసి కౌస్తుభమణిలో స్ఫురించే లక్ష్మీదేవితో మనోహరంగా కనపడే విశాలమైన వక్షస్థలముతో వెలుగొందుతున్నవాడు, నల్లనివాడు, శుభప్రదుడు, శుభాలను ఇచ్చేవాడు, తామర రేకులు వంటి కన్నుల కలిగినవాడు, బ్రహ్మ, దేవేంద్రుడు మొదలుగా సమస్త దేవతల యొక్క కిరీట రత్నకాంతులతో ప్రకాశిస్తున్న పాదపద్మాలు కలిగినవాడు, చ్యుతి లేనివాడు, కృపామయుడు అయిన శ్రీమన్నారాయణుని కీర్తిస్తాను. ఇష్టదేవతాది ప్రార్థనము. నిండు మతిందలంతు కమనీయ భుజంగమ రాజమండలి మండను చంద్రఖండమరి పరిమండిత మస్తకుదారవ మల్లికా పాండురవన్ను జండతర భండను హేమగిరీంద్ర చారు కోదండు మహేషు గంధక జదానవ భంజను భక్తరంజను. పాములను ఆభరణాలుగా ధరించేవాడు, చంద్రఖండాన్ని తలపై దాల్చినవాడు, నక్షత్రాలు మల్లెలు వలె తెల్లనివాడు, భయంకర యుద్ధవీరుడు, మేరు పర్వతాన్ని విల్లుగా పట్టినవాడు, గజాసురుణ్ణి చంపినవాడు, భక్తులను ఆనందింపజేసేవాడు అయిన మహేశ్వరుని సంపూర్ణమైన భక్తితో తలుచుకుంటూ ఉన్నాను. హంసతురంగముంబరమహంసమునుంచిత దేవతాకులోత్తంసము నాగమాంత విదిత ధ్రువ పుణ్య రమావతంసము గంసజిఘాంసుం నంసమును కద్భురజిత్ర సమావృతాంసమున్ హింస నడంచు బ్రహ్మము నహీన శుభంబులకై భజించిదన్. హంసవాహనుడు, పరమహంసుడు, నమస్కరింపదగిన దేవతలలో శ్రేష్ఠుడు,
ఉపనిషత్తులలో చెప్పబడిన శాశ్వతమైన పుణ్యాలకు అలంకారమైన వాడు, శ్రీకృష్ణుని అంశమైన వాడు, కాంచన యజ్ఞోపవీతంతో కూడిన భుజాలు కలిగిన వాడు, హింసను అణిచివేసే బ్రహ్మము అయినా వానిని గొప్ప శుభాలు కలగడానికి నేను పూజిస్తున్నాను. మోదక హస్తునిన్ సమదమూషక వాహనునే కదంతులంబోదరు నంబిక తనయునూర్జిత పుణ్యు గణేశు దేవతాహ్లాద గరిష్టు దంతి ముకునంచిత భక్త ఫలప్రదాయకున్ మోదము తోడ హస్తములు మోచి భజించిదనిష్ట సిద్ధికై. మోదకాలను చేతిలో పట్టుకున్నవాడు, బలిష్టమైన ఎలుక వాహనంగా కలిగినవాడు, ఏకదంతుడు, లంబోదరుడు, గిరిజాసుతుడు, ఊర్జితమైన పుణ్యం కలిగినవాడు, దేవతలకు ఆహ్లాదం కలిగించే వారిలో గొప్పవాడు, గజముఖుడు, భక్తులకు చక్కని ఫలితాలను ఇచ్చేవాడు అయిన ఆ గణేశుని ఇష్టసిద్ధి కోసం చేతులు జోడించి ఆనందంగా పూజిస్తాను. కళ్ళతనంబుగాక పొడగట్టిన పూర్వపురీతి నేడు యుళ్ళమునందు నుండుమో సమున్నత తేజముతోడ భక్తి రంజిల్లిన చూపుగోడ విధిం చెందిన బ్రోడ బుధాలి నీడ మా తల్లి దయామ తల్లి ప్రణత ధ్రుమ కల్పకవల్లి భారతి. మా తల్లి భారతీదేవి మిక్కిలి దయగలదానవు, నమస్కరించిన భక్తులకు కల్పవల్లి వంటి దానవు, పండిత వర్గానికి ఆశ్రయమిచ్చుదానవు, బ్రహ్మను చెత్తబట్టిన గొప్పదానివి. పూర్వము నీవు నాకు కనబడిన రీతిగానే ఈనాడు కూడా నా మదిలో నిలిచి ఉండు. మిక్కిలి తేజస్సుతో భక్తి నిండిన చూపుతో నేను నిన్ను సేవిస్తాను. విలసత్కంకణ రవరవ కలితంబగున భయవరద కరముల బెరయం జలరేగి భక్తులకు నలకలుముల దయసేయు జలది కన్యక దలుతున్. ఒప్పారే కంకణ ధ్వనులతో కూడిన అభయ వరద హస్తాలతో భక్తులకు మిక్కిలిగా సంపదలను ప్రసాదించే సముద్రరాజు కూతురైన ఆ లక్ష్మీదేవిని నేను మనసులో తలుచుకుంటాను. కాళికి బహుసన్నుతలో కాళికి కమనీయ వలయ కరకీలిత కంకాలికి దాప సమానస కేళికి వందనము చేసి కీర్తింతుమదిన్. లోకుల చేత మిక్కిలిగా కొనియాడబడుతూ అందమైన కంకణాలు గల చేతిలో కంకాలాలను ధరించి తాపసుల మనసుల్లో నాట్యం చేసే కాలికి నమస్కరించి మదిలో కీర్తిస్తాను అని ఇష్టదేవతలనందరినీ ప్రార్థించి పరమ సమాధి ధుర్యుబటు పావన కర్మ విధేయు దేవతా వర్ణరవంద్యు సద్విమల వాక్యు జనార్దన కీర్తన క్రియాభరణ సమర్థు వేద చయ పారగు భవ్యుద్రికాల వేది భాసురమతి గొల్చుటొప్పు బుధ శోభితు పుణ్యు పరాశరాత్మజున్. పరాశరుని కొడుకైన వ్యాసుడు పుణ్యాత్ముడు, పండితులలో అగ్రగణ్యుడు, త్రికాల వేది, ఉత్కృష్టమైన సమాధి స్థితి కలిగినవాడు, మిక్కిలి పవిత్రమైన కర్మలను చేసినవాడు, దేవతలకు నరులకు కూడా నమస్కరింపదగినవాడు, మిక్కిలి నిర్మలమైన వాక్కులు కలవాడు, శ్రీకృష్ణుని కీర్తించుట యందు సమర్థుడు, వేదాలన్నిటి యందు పారంగతుడు. అటువంటి భవ్యుని చక్కని బుద్ధితో కొల్చుట ఉచితమే. వ్యాసుడు పద సంవాసుండాగమ పురాణవర విష్ణు కథావాసుడు నిర్మల కవితాభ్యాసుని పద పద్మయుగము భావింతుమదిన్. వ్యాసుడు భగవంతుని పాదాల వద్ద నివసించి ఉండేవాడు. ఆగమాలలోని పురాణాలలోని శ్రేష్టమైన విష్ణు కథలకు ఆవాసమైనవాడు, నిర్మలమైన కవిత్వాన్ని అభ్యసించేవాడు. అటువంటి అతని పాదాల జంటను మదిలో తలుచుకుంటాను. వరకవిత్వోద్రేకి వాల్మీకి గొనియాడి భాగవతార్థ వైభవము బలుకు
సుఖమంజులాలాపు సుఖయోగి ప్రార్థించి బాణమయూరుల ప్రతిభనుడివి భాస సౌమిల్లక భారవి మాఘుల గణ సుధా మధుర వాక్యములదలచి కాళిదాసు గవీంద్ర కల్ప వృక్షము గొల్చి నన్నపాచార్య వర్ణనల బొగిడి వెలయది కన సోమయాజుల భజించి ఎర్రనామాత్యు భాస్కరు నిచ్చగొల్చి సుకవి సోముని నాచన సోమునిరిగి కవి మనోనాదు శ్రీనాథు ఘనత మెచ్చి చక్కని కవిత్వం చెప్పడంలో ఉద్రేకం పొందే వాల్మీకిని కొనియాడి భాగవతార్థమైనటువంటి వైభవాన్ని చెప్పే చిలుకలా మంజులంగా పలికే సుఖయోగిని ప్రార్థించి బాణుని మయూరిని పొగుడుకొని భాసుడు సౌమిల్లకుడు భారవి మాఘుడు మొదలైన కవుల అమృతం వంటి మధుర వాక్యాలను తలుచుకొని కవీంద్రులకు కల్పవృక్షం వంటి కాళిదాసును కూడా కొలుచుకొని నన్నయార్యుని యొక్క వర్ణనలను పొగుడుకొని తిక్కన సోమయాజులను భజించి ఎర్రనను భాస్కరుని మదిలో కొలుచుకొని సుకవులకందరకు కూడా చంద్రుని వంటి నాచన సోముని నమస్కరించి కవులకు ఇష్టుడైన శ్రీనాథుని యొక్క ఘనతను మెచ్చుకొని ఎమ్మెలు సెప్పనేల జగమెన్నగ బన్నగ రాజశాయికిన్ సొమ్ముగ వాక్య సంపదల్ సూరలు చేసిన వాణి భక్తిలో నమ్మిన వాణి భాగవత నైష్టికుడైదగువాని బెర్మితో బమ్మెర పోతరాజు గవి పట్టపు రాజు దలంచి మృక్కెదన్. నిరర్ధ వాక్యాలు చెప్పడం ఎందుకు? పన్నగశాయి అయిన శ్రీ మహావిష్ణువుకు అలంకారాలుగా ప్రపంచ ప్రసిద్ధిని పొందిన వాక్య సంపదలను ఎబ్బడి ముబ్బడిగా సమర్పించినవాడు, మనసులో భక్తిని నమ్ముకున్నవాడు, భాగవతులలో నిష్ట కలిగినవాడు అయిన కవులకు పట్టపు రాజు బమ్మెర పోతనామాత్యుని మదిలో తలంచి మ్రొక్కుతాను అని సమస్త కవులకు కూడా చేతులు జోడించి నమస్కరించి ఎయ్యది కర్మ బంధముల నెల్ల హరించు విభూతి కారణం బెయ్యది సన్మునీంద్రులకు నెల్ల గవిత్వ సమాశ్రయంబు మున్నెయ్యది సర్వమంత్రముల నేలినదెయ్యది మోక్షలక్ష్మి రూపెయ్యది దాని బల్కెద సుహృద్యము భాగవతాఖ్య మంత్రమున్. కర్మబంధాలనన్నింటినీ తొలగించేది, మునీశ్వరులకందరికీ ఐశ్వర్య కారణమైనది, పూర్వమే కవిత్వానికి ఆశ్రయభూతమైనది, సర్వమంత్రాలకు కూడా రాజు వంటిది, రూపం దాల్చిన మోక్షలక్ష్మి అయినది, హృదయమైనది అయిన భాగవతం అనే పేరు గల మంత్రాన్ని నేను ఎప్పుడు చెబుతాను అని చెబుతూ తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.